ఒక వృద్ధుడు 60-65 సంవత్సరాలు ఉండే వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడబోయాడు. ఆ చిన్న పిల్ల ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేస్తూ ఆ పాపపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. ఆ పాప తనపై ఆ వృద్ధుడు తాత ఎటువంటి అఘాయిత్యానికి ఏ విధంగా పాల్పడటానికి ప్రయత్నం చేశాడో పోసగుచ్చినట్టుగా చెప్పింది. ఆ మాటలు విన్న తండ్రి రక్తం ఉడికిపోయింది. తన బిడ్డ వైపు, కన్న కూతురు వైపు ఎవడైనా వంకరగా చూస్తే తండ్రి రక్తం మరిగిపోతుంది. వాడిని జుట్టు పట్టుకుని అక్కడ కొట్టాలని అనిపిస్తుంది. కానీ కువైట్లో ఉన్న ఆ తండ్రికి తన గారాల పట్టైన ఆ బిడ్డ తాత తనపై ఎలా అఘాయిత్యానికి పాల్పడబోయాడో చెప్పేసరికి ఆ మాటలు విన్న తండ్రి ఒళ్ళు ఉడికిపోయింది, రక్తం మరిగిపోయింది. అతను నేరానికి పాల్పడ్డాడు. ఆ వృద్ధుని హత్య చేశాడు, నేరానికి పాల్పడ్డాడు. ఇప్పుడు హత్య చేసినందుకు బహుశా తను కూడా కటకటాల వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితులు రావచ్చు. వాటన్నిటినీ భరించడానికే నేను ఈ హత్య చేశానని చెప్తున్నాడు. అంతేకాదు నాకు ఇక బతకాలని కూడా లేదు అని ఆ తండ్రి చెప్తూ ఉన్నాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లాలో అసలు ఈ ఘటన ఎలా చోటు చేసుకుందన్న దాని గురించి తండ్రి ఒక వీడియోని చేస్తూ చూపించాడు. ఆ తండ్రి ఏం మాట్లాడాడో చూద్దాం. అండ్ మీరు కూడా తండ్రి మాటలపై మీ అభిప్రాయాన్ని ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి తండ్రి ఏం మాట్లాడాడో చూద్దాం. అరే నా కూతురు చెప్పిన మాటలేనండి. తాత ఎక్కడెక్కడ పట్టుకున్నాను బాస్ పోసుకున్నాక ఏ తాత పట్టుకునేదా వద్దు తాత మళ్ళా ఎందుకు పట్టుకున్నావు తాత? నిద్ర పోయేటప్పుడు పట్టుకున్నాడు. నిద్ర పోయేటప్పుడు దిగుపోతా ఆంజనేయ తాత దగ్గర పండుకుంటే పోయి ఇక్కడ పట్టుకున్నాడు. ఈ మాదలు చేసిన డాడీ ఆయన నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడుంటాడు. చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధలు చేశారు. పోలీసు వాళ్ళు ఈ బాధలు చేశారు. వీళ్ళు మా మతాలు ఇట్లా రమణ వీళ్ళు ఈ మాదల మీరు కేసు పెట్టినా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని పబ్లిక్ చేసేసారు. ఏం చేయాలి? ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు? జరిగిన తర్వాత నాకు బతకాలని లేదు. అసలు నాకేదన్నా అయిందంటే నా భార్య నాతో పాటు చనిపోతుంది. ఇంతమందికి చావులకు కారణం ఎవరు? నాకైతే బతకాలని లేదు, చనిపోవాలని నాది. మా భార్య నేను ఇద్దరం చనిపోతాను. ఇంతమంది చావులకు కారణం మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు సోషల్ మీడియా దీని గురించి ఖచ్చితంగా వీడియో చేసి ఖచ్చితంగా. విన్నారా తండ్రి ఆవేదన? కానీ ఇప్పుడు ఆ తండ్రి కూడా నేరం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు, న్యాయం జరగడం లేదు అని భావించి తన కూతురుపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని కడతీర్చాలి అని కోపంతో కువైట్ నుంచి వచ్చి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లికి వచ్చి అక్కడ ఆ వృద్ధుని బండరాయితో మోది చంపేసి మళ్ళీ తిరిగి కువైట్కి వెళ్ళిపోయాడు. అండ్ ఆ వృద్ధుని నేను చంపేశాను అని చెప్తున్నాడు. నాకు ఇక బతకాలని లేదు, నా భార్య కూడా బతకాలని లేదు, నా బిడ్డపై ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని చెప్తున్నాడు. విన్నర్గా ఆ పాప ఏం చెప్పిందో? అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొత్తమంగంపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంజనేయులు అనే ఒక వృద్ధుడు, అతను దివ్యాంగుడు అని తెలుస్తోంది. అతడు ఒక చిన్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడబోయాడు. ఆ బాలిక తండ్రి కువైట్లో ఉంటాడు. తను కువైట్కు వెళుతూ, తల్లిదండ్రి కువైట్కు వెళుతూ తన బిడ్డను తన మరదల దగ్గర ఉంచారు. ఆ మరదలి మామ ఆ బిడ్డ పడుకున్నప్పుడు ఆ చిన్న పిల్లపై ఈ అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. చిన్నపిల్ల కదా ఎవరికి చెప్పదు అని ఒక దశలో ఆ బిడ్డను చంపేద్దామని కూడా చూసినట్టున్నాడు అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాడు. బాలిక తనపై ఎటువంటి అఘాయిత్యానికి తాత పాల్పడబోయాడో చెప్పేసరికి పోలీసులు కంప్లైంట్ చేశారు. కానీ పోలీసులు కూడా సరిగ్గా పట్టించుకోలేదు అని చెప్తున్నారు. ఇన్ని చట్టాలు ఉన్నాయిగా, మరి చిన్నపిల్లలు అబద్ధాలు చెప్పరు, ఆ వయసున్న పిల్లలు అబద్ధాలు చెప్పరు. తనపై ఎంత అఘాయిత్యానికి తాత ఒడిగట్టబోయాడో చెప్పేసరికి ఆ పోలీసులు కూడా ఆ వృద్ధుని అరెస్ట్ చేయడం కానీ తగిన చర్యలు తీసుకోవడం కానీ చేయకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి ప్రసాద్ కువైట్ నుంచి ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చి ఆ వృద్ధుని చంపేసి మళ్ళీ కువైట్కి వెళ్ళిపోయాడు. కువైట్కి వెళ్ళిన తర్వాత అతను ఏం మాట్లాడాడో మీకు చెప్తాను. కానీ అంతకంటే ముందు మా ప్రతినిధి కిషోర్తో మాట్లాడతాను. కిషోర్తో మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయాన్ని, ఆ తండ్రి చేసిన
ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి కిషోర్ కూడా ఉన్నారు. కిషోర్, ఈ ఘటన తర్వాత అక్కడ ఎటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి? స్థానికులు ఏం చెప్తున్నారు? ఆ గ్రామ ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు? ఏదైతే చిన్నారి పట్ల అఘాయిత్యానికి పాల్పడినటువంటి వృద్ధుడిని కువైట్ లో ఉన్నటువంటి ఇప్పుడు హత్య చేసినటువంటి ఘటన, అంటే బండరాయితో మోదీ హత్య చేసినటువంటి ఘటన అన్నమయ్య జిల్లా ఓంగారిపల్లెలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన పైన పలుమార్లు కూడా అటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదైతే చిన్నారి తన పట్ల తాత వరుసైనటువంటి నరసింహులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆమె పలుమార్లు కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. అయితే తల్లికి ఫోన్ చేయడంతో, అంటే తండ్రికి ఫోన్ చేసి చెప్పలేదు కానీ తల్లికి మాత్రం తనకు జరిగినటువంటి విషయాన్ని తల్లి దృష్టికి తీసుకెళ్ళింది. అయితే తల్లి దృష్టికి తీసుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా తల్లి నేరుగా కువైట్ నుంచి ఇండియాకు చేరుకుంది. అయితే ఇండియాకు చేరుకున్న తరుణంలో కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసినటువంటి పోలీసులు దాన్ని కింద సీరియస్ గా తీసుకున్నారు. అంటే ఒక రకంగా తాత వరుసకు తాత ఆ చిన్నారి పట్ల ఇట్లా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా ఆ పాప తల్లి చెప్పినప్పటికి కూడా ఓ రకంగా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే దీనిపై సర్ది చెప్పినటువంటి ప్రయత్నం చేశారు. ప్రవర్తించడంతో కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే తన మరదలు ఎవరైతే మరదలు ఉన్నారో మరదలు ఇంట్లో కూడా, అంటే వీరిద్దరు కూడా కువైట్ కు వెళ్ళారు. పిల్లల ఉన్నత చదువుల కోసం కువైట్ లో వెళ్ళి అక్కడ అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో మరదలింట్లో ఉన్నటువంటి ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉందని ఫోన్ చేసినా కూడా ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతోనే ఈ పరిస్థితి దాల్సింది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా తను మనస్తాపానికి చెంది ఏదైతే తన బిడ్డ ఏడుస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏదైతే తన పట్ల తాత ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, పలాని ప్రైవేట్ పార్ట్ లో చేతులు వేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడంతో ఏ తండ్రి కూడా సహించలేడు. ఎందుకంటే తన బిడ్డ పట్ల ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటే మాత్రం ఖచ్చితంగా ఒక రకంగా కోపోద్రిక్తుడై వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తను కొద్ది రోజుల పాటు సహనంగా ఉన్నప్పటికీ కూడా అయితే ఆ తర్వాత జీర్ణించుకోలేని పరిస్థితి, ఒక రకంగా మనోవేదన మనస్తాపాన్ని, అంటే తను రోజు కూడా నిత్యం ఎన్నో రోజులు అంటే కిషోర్, అసలు కిషోర్ పోలీసులు తమ పని తాము చేసుంటే ఒక తండ్రి నేరస్తుడు అయ్యి ఉండేవాడు కాదు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు అసలు ఈ ఘటన గురించి? రోహిత్, వాస్తవానికి ఏదైతే పోలీసులు ఈ విషయంలో సీరియస్ గా తీసుకుంటే ఈ పరిస్థితికి దారి తీసేది కాదన్నటువంటి భావన వినిపిస్తుంది. ఏదైతే పోలీసులు కూడా ఈ వ్యవహారంలో నాన్పుడుదని ఏదైతే కొంతమేర అటు వైపు నుంచి డబ్బులు తీసుకుని పోలీసులు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారే తప్ప దీనిపైన కఠినంగా వ్యవహరించి ఉంటే ఎవరైతే ఆ బాలిక తండ్రి నేరస్తుడు అయ్యేవాడు కాదు. ఎందుకంటే అన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే ప్రధానంగా చిన్నపిల్లల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి నేపథ్యంలో చిన్నారి అసలు ఆ పాపకు ఏందనే విషయం కూడా తెలియని పరిస్థితి. అలాంటి బాలిక పట్ల ఒక రకంగా అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని చూస్తే మాత్రం సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి అన్నటువంటి విషయాన్ని కూడా అక్కడ స్థానం చెప్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల తప్పు కూడా ఉంది. ఎందుకంటే పోలీసులు ఆ రోజు మందలించి వదిలేయకుండా కొంత సీరియస్ గా తీసుకొని అటు కఠినమైనటువంటి శిక్షలు ఏదైతే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో ఫోక్సో చట్టాలు అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు, కానీ ఎక్కడే కానీ ఆ చట్టాలను అమలు చేసే పరిస్థితి లేదన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో వినిపిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఈ వ్యవహారం పట్ల ఏదైతే హత్య జరిగింది, బండరాయితో మోదీ హత్య చేసిన తర్వాత దాన్ని అనుమానాస్పద మృతిగా కూడా చిత్రీకరించారు. అయితే తాజాగా ఏదైతే ఈ రోజు నిన్న వీడియో విడుదల చేయడం బాలిక తండ్రి, ఆ తర్వాత అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా హత్య చేసింది ఎవరన్నటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడేం చేయబోతున్నారు పోలీసులు? ఇప్పుడేం చేయబోతున్నారు? ఆ హత్య చేసింది నేనే అని చెప్పాడు, కారణం చెప్పాడు. పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల తన